టు మై ఛానల్ సంధ్య మర్రి వ్లాగ్స్. ఈ రోజు అయితే ఈ వీడియోలో మీ అందరికి ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇకపై నేనైతే అలేఖ్య చిట్టి పికిల్స్ పైన ఎలాంటి వీడియోస్ అయితే చేయాలనుకోవట్లేదు. చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, ఆడియో లీక్స్ ఉన్నప్పుడు వీడియోస్ చేసినావు, మరి వాళ్ళు సారీ చెప్పినప్పుడు అయితే ఎందుకు వీడియో చేయలేదని. తను సారీ చెప్పింది ఓకే, కాకపోతే అది జెన్యున్ గా సారీ చెప్పినట్టయితే నాకు ఎక్కడ అనిపించలేదు. అందుకే ఇంకా వాళ్ళపైన వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేకుండే. కానీ మీ అందరూ నాకు కామెంట్స్ చేస్తున్నందుకైతే ఈ వీడియో చేస్తున్నా. తనైతే సారీ చెప్పేసింది, తను బ్యాడ్ వర్డ్స్ అన్నదని ఒప్పుకొని సారీ అయితే చెప్పింది. ఒకసారి అయితే వీడియోని మీరు చూడండి ఫ్రెండ్స్. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. చూస్తున్నారు కదా వీడియో, తనైతే చాలా గిల్టీ ఫీల్ అవుతూ సారీ చెప్పిందని అయితే చాలా మంది అంటున్నారు. నాకైతే 90% జెన్యున్ అయితే, ఇంకా 10% అయితే అసలు నమ్మాలని లేదు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇంకేంటంటే చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు కదా తను ఐసీయూలో ఉందని, దానిపైన కూడా రియాక్ట్ అవ్వండి అని. తను నిజంగానే ఐసీయూలో ఉందో లేదో మనకైతే తెలియదు. ఇంకా వాళ్ళపైన అయితే ట్రోలింగ్ ఆపేద్దామని అనుకుంటున్నాను. ట్రోలింగ్ అయితే కాదు ఇది, నేను జెన్యున్గా అయితే వీడియోస్ చేసా. వాళ్ళు ఇట్లా ఇష్టం వచ్చినట్టు కస్టమర్స్ ని తిట్టడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది కాబట్టి నేనైతే కంటిన్యూస్ గా అయితే వీడియోస్ చేసిన. చాలా మంది చెప్తున్నారు వ్యూస్ కోసం, డబ్బుల కోసమే వీడియోస్ చేస్తున్నారు, అందరూ వాళ్ళ పైన పడి ఏడుస్తూ. చాలా ఉన్నాయి సొసైటీలో, రేప్ కేసెస్ జరుగుతున్నాయి, హెచ్సియు, వీటన్నిటి గురించి వీడియోస్ చేయొచ్చు కదా. అలేఖ్య చిట్టి పికిల్స్ పైన ఎందుకు పడ్డారని. ఇప్పుడు నేను హెచ్సియు పైన వీడియోస్ చేశాను అనుకోండి, నాకున్న కొంచెం నాలెడ్జ్ తో నేను అందులో ఏదైనా మిస్టేక్స్ చెప్పింది అనుకోని కింద కమెంట్ లో వస్తాయి, మీకు ఏం తెలుసు అని మీరు వీడియోస్ చేస్తున్నారు అని. అదే నాకైతే అలేఖ్య చిట్టి పికిల్స్ పైన నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆర్డర్ చేసిన. వాళ్ళు ఇప్పటి వరకు, నేను ఆల్మోస్ట్ ఆర్డర్ చేసి 1 month అయిపోతుంది, ఇప్పటి వరకు వాళ్ళకి నా మెసేజ్ కూడా చూడలేదు. నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని వచ్చినాయి కదా వాళ్ళకి, డిస్టర్బెన్సెస్, అందుకే నా వీడియో చూడలేదేమో, నా మెసేజ్ చూడలేదేమో అని నేనైతే లైట్ తీసేసుకున్నా. సరే నాలాగా నేనైతే జస్ట్ మెసేజ్ చేసి నాకు పికిల్స్ ఆర్డర్ చేసుకుంటా అని చెప్పిన. కానీ చాలా మంది అయితే వాళ్ళ దగ్గర తీసుకొని రివ్యూ చేసి తిని టేస్ట్ బాగాలేదని చెప్పినారు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడితే రేపు నా పరిస్థితి ఏంటి? ఒకవేళ నాకు వచ్చిన పికిల్స్ కూడా పాడైపోతే నన్ను కూడా ఇలానే తిడుతుందన్న ఒపీనియన్ తో మాత్రమే నేను వీడియోస్ చేసిన. అంతేగాని వాళ్ళ వీడియోస్ చేసే వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి అని కాదు. నాకు జస్ట్ వాళ్ళ వీడియోస్ చేసే వీడియోస్ పైన వచ్చిన ఇన్కమ్ ఎంత, 4 videos కి నాకు ఆల్మోస్ట్ 100 rupees కూడా రాలేదు అంతే. చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ లో చాలా డబ్బులు వస్తాయి. 4 videos మా అంటే ఒక్కొక్క వీడియో 2.5k వ్యూస్ వెళ్ళింది అంతే. ఆ 4 videos కలిపి 100 rupees మాత్రమే వచ్చినాయి. మీకు ప్రూఫ్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇంకేంటంటే వాళ్ళు చెప్తున్నారు కదా, రీసెంట్ గా వాళ్ళ చెల్లి అలేఖ్య ఐసీయూలో ఉందని, అక్క చెల్లి ఇద్దరు కలిసి వీడియోస్ చేస్తున్నారు. నాకైతే చాలా మెంబర్స్ కమెంట్ చేసి చెప్తున్నారు అక్కదంతా ఫేక్, వీళ్ళంతా ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నారు, ఇది అన్వేషణ అన్న స్క్రిప్ట్ ఇదంతా, దానిపైన కూడా రియాక్ట్ అవ్వండి, అదంతా ఫేక్ న్యూస్. ఐసీయూలో ఉండి ఆక్సిజన్ బ్రీతింగ్ ప్రాబ్లం అని చెప్తుంది కదా సుమి టాక్స్, మరి ఆమెకు ఆక్సిజన్ మాస్క్ కూడా పెట్టలేదేంటి అక్క? వాళ్ళు చెప్తున్నారు, తను రమ్య చెప్తుంది ఏది ఏమైనా రెస్పాన్సిబుల్ తీసుకుంటారా ట్రోలింగ్ చేసే వాళ్ళు, న్యూస్ మీడియా వాళ్ళు, యూట్యూబర్స్ అని. మనం ఎందుకు రెస్పాన్సిబుల్ తీసుకోవాలక్క? దానిపైన కూడా వీడియోస్ ఏమని అయితే చెప్తున్నారు. చూద్దాం, ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఆ వీడియో చేయాలా లేదా అని అయితే డిసైడ్ అవుతా. నాకైతే అసలు చేయాలని లేదు, జెన్యున్ గా చెప్తున్నా. ఒకవేళ చాలా ఫోర్స్ అలానే కామెంట్స్ వస్తే మాత్రం ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నాకైతే వాళ్ళ పైన ఎలాంటి పర్సనల్ గ్రజ్ అయితే లేదు. ఇంకా నేను వాళ్ళ పైన అయితే ఏం సంపాదించలేను కూడా. చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు కదా బాగా డబ్బులు వచ్చాయని. ఓన్లీ 100 rupees మాత్రమే వచ్చినాయి. మీకు ప్రూఫ్ తో చూపించాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే ప్రూఫ్ తో సహా చూపిస్తాను. అంతే, ఈ వీడియో అయితే ఇంతే. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారో చేసుకోరో వాళ్ళ ఇష్టము. కానీ ఒక్కటి ఏంటంటే, తను తప్పు ఒప్పుకొని అయితే మనకి సారీ చెప్పింది కదా. నేను వీడియోస్ చేసింది కూడా అందుకే. తను సారీ చెప్పే వరకు అయితే కంటిన్యూస్ గా వీడియోస్ చేస్తా అని చేసేసిన. ఇప్పటితో అయితే ఈ వీడియో ఇంకా ఎండ్. ఇలాంటి వీడియోస్ అయితే చేయాలనుకోవట్లేదు అలేఖ్య చిట్టి పికిల్స్ పైన. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.